నేల తల్లి, భూమి తల్లి, తెలంగాణ తల్లి, అడవి తల్లి, రామగుండం వనదేవత వనదుర్గ అమ్మలకు, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డలందరికీ కూడా జల సాధన సమితి దండాలు. మనమెవరం? ఈ దేశానికి మనమెవరం? ఈ చట్టానికి మనమెవరం? ఈ దేశానికి మనమెవరం అడుగుతుంటా మీరు రిపీట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలియని విషయం చట్టానికి తెలుసు, దేశానికి తెలుసు. పంచదేవతలు భూతాలు అంటారు, నేను పంచదేవతలు అంట. ప్రతి జీవరాశిలో కూడా without the presence of 5 supreme powers and 5 supreme mothers, no living being on earth and universe is live and alive. కాబట్టి అడుగుతుంటే చెప్పాలి. మనము మీరే ప్రశ్నించండి, నేను మళ్ళీ జవాబు చెప్తా, మీరు జవాబు రిపీట్ చేయాలి. మనము ఈ దేశానికి ఎవరం? మనము ఈ దేశానికి ఎవరం? మనం ఈ చట్టానికి ఎవరం? మనం ఈ భూమండలానికి ఎవరం? మనం ఈ అడవి తల్లులకు ఎవరం? మన బాధ్యత ఏంది? మనము నేను చెప్తా, మళ్ళా మీరు చెప్పదు. చేతులు ఎత్తి చెప్పండి, గట్టిగా చెప్పాలి. చెట్లు ఉంటున్నాయి, ఆకులు ఉంటున్నాయి, జీవరాశులు ఉంటున్నాయి, పక్షులు ఉంటున్నాయి, ప్రతి జంతువు ఉంటున్నది. మన మాటలు అక్కడ దాకపోతాయి, ఎక్కడికక్కడ అందుకుంటాయి. 5 supreme powers, their scanning machine are highly minutest and highly powerful. కాబట్టి వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారు. మనం ఒక్కలం అనుకోవద్దు, అది చెప్తా. ఇకపోతే వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద నేషన్. గట్టిగానండి, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద. మళ్ళా కాన్స్టిట్యూషన్ అనాలి. వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద. మళ్ళీ ప్లానెట్ ఎర్త్ అనాలి. వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ద. అందరూ చేతులు లేపాలి, 2 చేతులు లేపాలి. ఇక నుంచి అడిగేదానికి మన చట్టంలో, మన కాన్స్టిట్యూషన్లో ఎన్నడూ కూడా మన కాన్స్టిట్యూషన్ పార్లమెంటు నమ్మలే. అంటే లోక్సభ, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, ద పార్లమెంట్ ఈజ్ మియర్ అండ్ ఆఫ్టర్ ఆల్ ఏ ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ సర్వెంట్స్. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు తీయాల్సిన పని లేదు, అందరూ ఉమ్మడిగా. మన దేశంలో, మన చట్టంలో లా మేకర్ అన్న పదం లేదు. మన దేశంలో, మన చట్టంలో లీడరు, నాయకుడు అన్న పదం లేదు. ఇవి జర్నలిస్టులు ఎందుకు క్రియేట్ చేసినరో నాగేశ్వరరావు గారు చెప్పాలి. ఆయన జర్నలిస్ట్, ఇప్పుడే చెప్పారు. హన్స్ ఇండియాలో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా కవర్ చేసేదండి. మీకు సాల్యుటేషన్స్, నమస్తే. కాబట్టి జర్నలిజంలో చాలా అవకతవకలు ఉన్నాయి, ఈ దేశంలో అవకతవకలు ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైతే అవకతవకలు ఉన్నాయో దాన్ని సరిచేసే బాధ్యత ఓనర్లదా, జీతగాళ్ళదా? గట్టిగా చెప్పండి, 2 చేతులు. ఎవరి బాధ్యత అది? అవకతవకల్ని సరిచేసే బాధ్యత ఎవరిది? అవకతవకల్ని సరిచేసే బాధ్యత ఏంది? ఈవిల్ డూయింగ్స్, దయ్యాల డూయింగ్స్, డెవిల్ డూయింగ్స్ సరిచేసే పని ఎవరిది? ఓనర్లు అంటే ఎవరం? మనం. ఎవరిలో ఓనర్లు అంటే ఎవరం? ఓనర్లు అంటే ఎవరం? ఓనర్లు అంటే ఎవరం? మన కాన్స్టిట్యూషన్, మన చట్టం impose tremendous confidence on the people of India, on the owners of India. Never the servants, paid by the people, starting from children day old. From the taxes being collected on diapers, chocolates, ice creams, biscuits. వీళ్ళ ట్యాక్సుల నుంచి బుడ్డ పిల్లలు ఒకరోజు పిల్లల దగ్గర నుంచి ఈ వసూలు చేసిన పైసల నుంచి అలా జీతభత్యాలకు పోతున్నాయి, బంగ్లాలకు పోతున్నాయి, టీవీలకు పోతున్నాయి, ఏదైతే గాడిలో పోతున్నాయి అంటే వెహికల్స్ పోతున్నాయి. మీరు ఎంజాయ్ చేయడానికి కాదు అక్కడ ఉంది. యు ఆర్ దేర్ టు రెండర్ ది సర్వీసెస్.
టు ద పీపుల్ అండ్ ది ఓనర్స్. ఇకపోతే అది మీరు మర్చిపోయినరు. యు ఆర్ ఎంజాయింగ్ ద ఫెసిలిటీస్ facilitated by the people, the real owners of the nation constitution, the owners, the people. ఓనర్లు అంటే తెలుగులో ఏమంటాం? గట్టిగా చెప్పురి. హిందీలో ఏమంటాం? నౌకర్లు. మనం యజమానులం అంటే మాలిక్. హిందీలో ఏమంటారు? ఉర్దూలో ఏమంటారు? మాలిక్. ఉర్దూలో ఏమంటారు? ఇక సర్వెంట్స్ అంటే తెలుగులో ఏమంటారు? ఎస్. ఇంకొకటి జర పాలిష్గా అయితే ఏమంటారు? గట్టిగా చెప్పురి. ఉర్దూలో ఏమంటారు? నౌకర్. ఉర్దూలో ఏమంటారు? ఇకపోతే ఏమనుకుంటున్నారంటే వాళ్ళు యజమానులు, మనం నౌకర్లు అనుకుంటారు. అది చట్టంలో ఉల్టా మీనింగ్ తీసుకున్నారు. వీళ్ళు ఉల్టా మీనింగ్ అది అడాప్ట్ చేస్తున్నారు, ఉల్టా మీనింగ్ ఎనాక్ట్ చేస్తున్నారు. పుస్తకాలు కూడా ఇట్లే రాస్తున్నాయి. అరి అంత దారుణం, రక్తం సలసలం మసులుతుంటది. ఇవాళ వచ్చి ఇంకొకటి, సర్వెంట్స్ ఆర్ 2 types in our nation. One is elected servants. గట్టి చెప్పండి. One is the other one is selected servants. The other one is కాబట్టి 2 రకాల సేవకులు, జీతగాండ్లు, పాలేరుగాండ్లు, నౌకర్లు ఉన్నారు. ఒకరేమో ఎలక్షన్లలో గెలిచే నౌకర్లు, ఎలక్షన్లలో గెలిచే జీతగాండ్లు, ఎలక్షన్లలో గెలిచే సేవకులు ఉన్నారు. రెండోది ఎవరున్నారు? సెలెక్టెడ్ సర్వెంట్స్. అంటే పరీక్షలు రాస్తారు, పైరవీలు చేసుకొని దూరుతారు, పైసలు ఇచ్చి దూరుతారు, కాంట్రాక్టర్లను దూరుతారు. ఈ 2 రకం. ఒకటి యూపీఎస్సి అని అంత ఉంటుంది, దాని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్ ఈస్ నాట్ యూనియన్ రూల్ కమిషన్, ఇట్ ఈస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొదటి నుంచి చెప్తున్నాం, ఐఏఎస్ అంటే ఆకాశం నుంచి వచ్చింది అంటారు. ఆకాశం నుంచి కాదు. దే ఆర్ మియర్ ఆఫ్టర్ ఆల్ సర్వెంట్స్. ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఎస్ అందరు కూడా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, జ్యుడిషియల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, ఇవన్నీ కూడా దే ఆర్ మియర్ అండ్ ఆఫ్టర్ ఆల్ సర్వెంట్స్. కలెక్టర్ అంటే పైకి వెళ్ళి దిగొచ్చిండు అనుకునేది. వాళ్ళు పాలకులను రాస్తారు. జర నాగేశ్వరరావు గారు, మీరు నన్ను మన్నించాలి. ఈ దేశంలో రూరల్స్ లేరు, ఈ దేశంలో కింగ్స్ లేరు, ఈ దేశంలో కింగ్డమ్స్ లేవు, రాజ్యాలు లేవు, పాలకులు లేరు, తర్వాత రాజులు లేరు, యువరాజులు లేరు. ఎవరున్నారు? జీతగాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? హిందీలో ఏమంటాం? ఎవరున్నారు? కాబట్టి ఇది గమనించాలి, వాళ్ళు గమనించాలి, మనకు తెలుసు. ఇకపోతే ఇవాళ మన గురుతర బాధ్యత. నా దగ్గర ఒక 3వ తరగతి అమ్మాయి గురుకుల ఎగ్జామ్ రాపించిన, ఒకటి 4th జంప్ చేపించి 5thలో అడ్మిషన్ వచ్చింది. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, ఇంగ్లీష్ బాగా రాస్తుంది. నల్గొండ మోర్ స్టోర్స్ దగ్గర పోయి జీప్ ఆపిన, జో చాయ్యే ఓ ఖరీదులో టక అన్ని కొనుక్కుంది. కొనుక్కొని వచ్చిన తర్వాత డబ్బులు పే చేసిన, రిసీట్స్ అడిగింది నన్ను. అన్న దండమే మీకు. భరద్వాజ్ గారా? అమ్మాయి అడిగింది, ఈ ట్యాక్స్ ఏంది? నేను కొనుక్కున్నా 7.5 ఏళ్ళ అమ్మాయి. ఈ ట్యాక్స్ పైసలు ఏడిపోతాయని అడిగింది. మెదడును దట్టినట్టు అనిపించింది. ఏ पैसे जो तुम्हें ठीक ठाक नहीं बताते नहीं पढ़ाते, और जो कलेक्टर नीचे से ऊपर तक दिल्ली तक అన్న దండమే. మీరు మాట్లాడరు, లేకపోతే నేనన్నా. అర్థం కాకపోతే ఆపమంటే ఆపుతా. మాట్లాడినా వద్దా? జర అందరికి దండమే. జర్ర మీరు పక్కకు పోరే,
ఎండైనా పర్వాలేదు, నా టోపీ ఇవ్వమంటే ఇస్తా, నా అంగిప్పి ఇవ్వమంటే కూడా ఇస్తా. జర్ర వెనక్కి పోరే, మీరు కూడా జర్ర వెనక్కి పోరే, దండం పెడతా. జర వాళ్ళకి కనపడతాలే, ఓనర్లంతా ఆడ కూర్చోరు, మీరేమో ఓనర్లు నిలబడ్డారు. ఇకపోతే జల సాధన సమితి ఉద్యమం మొదలుపెట్టిన 40 ఏండ్ల కింద. వీళ్ళను నమ్మలే. ఎవ్రీ పార్టీ ఈజ్ అవర్ పార్టీ, నో పార్టీ ఈజ్ అవర్ పార్టీ, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్, ట్రూ ఓనర్స్ ఆఫ్, రియల్ ఓనర్స్ ఆఫ్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్. కాబట్టి రాజకీయ పార్టీలందరూ కూడా ఇవాళ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మనం అందరం యజమానులం. పొలిటికల్ పార్టీస్ ఆర్ నెవర్ సుప్రీం, పీపుల్ సుప్రీం, ఓనర్ సుప్రీం, స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే ఓల్డ్ సుప్రీం. కాబట్టి వాళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకుంటారు, వాళ్ళు మీరు గొప్పోళ్ళు గారు, జనం గొప్పోళ్ళు. ఎప్పుడు కూడా ప్రజలు గొప్పోళ్ళు, యజమానులం గొప్పోళ్ళం. చట్టమే మిమ్మల్ని నమ్మలే. అందుకనే ది కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్, ఎనాక్టెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద పీపుల్, నెవర్ టు ద సర్వెంట్స్, నెవర్ టు ద పార్లమెంట్. కాబట్టి ప్రజల్ని నమ్మింది, ప్రజలకు ఒప్పచెప్పింది చట్టాన్ని, కాన్స్టిట్యూషన్ని. మీకు మాత్రం ఒప్పచెప్పలే, ఎన్నడూ కూడా నమ్మలే. ఇకపోతే ఇక్కడ అడవి మనది, చెట్లు మనయి, నీళ్లు మనయి, తర్వాత ఆకాశం మనది, నిప్పు మనది, భూమి తల్లి మనది, వాళ్ళది కాదు. యు మేడ్ ఎవ్రీథింగ్ యాజ్ ట్రేడ్ అండ్ బిజినెస్ టు మొబిలైజ్, టు ఎంజాయ్ షేర్ పవర్ అండ్ మొబిలైజేషన్స్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. కాబట్టి మీరు అందరూ అక్కడికి పోయినరు, మీరు సేవలు చేయడానికి అట్లకి రాలే, మీరు సంపాదించుకోవడానికి వచ్చిండ్రు, దీన్ని ట్రేడ్ అండ్ బిజినెస్ చేసిండ్రు, అవకతవకల్ని చేసిండ్రు. మనకు 1200 దాటి చరిత్ర మనకుంది. మొదలు చోడా రాజ్యంలో ఉన్నాం మనం, చోడా రాజ్యంలో 400 ఏళ్ళు, కాకతీయ రాజ్యంలో 400 ఏళ్ళు ఉన్నాం, తర్వాత నిజాం వాళ్ళ రాజ్యంలో 400 ఏళ్ళు ఉన్నాం. ఈ చెరువులు కుంటలు 1200 ఏళ్ల నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా కాపాడుకుంటూ వచ్చిండ్రు. జనం వచ్చిండ్రు, వ్యవస్థ వచ్చింది. ఎప్పుడైతే మన ఫస్ట్ మెర్జర్ ఇన్ ఇండియన్ యూనియన్ ఆన్ 17 September 1948 అండ్ సెకండ్ మెర్జర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1 November 1956, ఈ 2 మెర్జర్ల తర్వాత, విలీనం తర్వాత ఆగమాగం చేయడం మొదలైంది. ట్రేడ్ అండ్ బిజినెసెస్ సెక్టార్స్ ఇంప్రూవ్ అయినాయి బై డిస్ట్రక్షన్ ఆఫ్ 5 supreme powers. The forests, the lakes, Lake City of Hyderabad has become lakeless city. 3000 చెరువులు కుంటలు మాయమైనాయి. అన్న దండం పెడతానే, అమ్మ దండం పెడతా, ఎవరు మాట్లాడు, బాగున్నారా? 3000 చెరువులు కుంటలు మాయమైనాయి. తర్వాత పునరావిర్భావం 2 రాష్ట్రాలు, రీబైఫర్కేషన్, recarvation, reformation, demerger of both the states, the AP and Telangana. ఆ 10 ఏళ్ళు మాత్రం పద్దు లేకుండా లంచాలు పెరిగినాయి, మన డిస్ట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయి, చెరువుల ఆక్రమణ అయింది, అడవుల ఆక్రమణ అయింది, ఆగం చేయటం మొదలైంది. ఇప్పుడు ఇక నేను తొందరగా బంద్ చేస్తా. దామగుండ విషయం ఈ ఆడికే వస్తుంది, ఛాన్స్ ఇస్తా. ఇకపోతే మనం ఒక గోల్ అచీవ్ కావాలంటే, ఆబ్జెక్టివ్ అచీవ్ కావాలంటే, ఎయిమ్ అచీవ్ కావాలంటే, మలినం లేని మనుషులు, మలినం లేని వ్యవస్థ ఉంది యుగ యుగాల నుంచి. ఆ వ్యవస్థ ఏంటంటే చిన్న పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. బోత్ ద సెక్సెస్, అంటే ఆడపిల్లలు, మగ పిల్లలు, 18 ఏళ్ల లోపల పిల్లల్ని మొదలు పెట్టాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. తర్వాత రెండోది, ఏదైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏది డే ఓల్డ్ చిల్డ్రన్ దగ్గర నుంచి మొత్తం ఆడవాళ్ళకు ఛాన్స్.
మొగోళ్ళను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యన మొగోళ్ళని నమ్మొద్దు. బాగా వింటున్నారా? వినపడుతుందా? కాబట్టి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యన ఉన్న మొగోళ్ళని నమ్మొద్దు. ఎడమ చేయి కుడి చేయి నమ్మొద్దు, కుడి భుజం ఎడమ భుజాన్ని నమ్మొద్దు. We must be doubly careful for achieving our goal in protection of Dammagudem project. And our project save trees, save plants, save birds, biodiversity, save environment. Thank you. We will కాబట్టి ఇది కూడా దేంట్లో అంటే మనం రెవల్యూషనరీ దిక్కు పోవద్దు. రెవల్యూషన్ ఇస్ minutest part in evolution, but evolution can never be the part of revolution. కాబట్టి రెచ్చగొడతారు, దీన్ని సున్నా చూస్తారు. అప్పుడు గ్యాప్ ఇద్దాం. ఒక్కరోజు రాలే. మీకు ఈ దేశంలో స్ట్రాటజిక్ పాయింట్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ రాడార్ సిస్టమ్ ఇన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇండియా చాలా ఉన్నాయి. చెప్పమంటే మేము కూడా చెప్తాం. పూనా ఉంది మీకు, సెంట్రల్ ప్లేస్, వైటల్ ప్లేస్. జిన్నా చచ్చిపోయిన తర్వాత 11 సెప్టెంబర్ 1948 6 రోజుల్లో మెర్జ్ చేశారు నిజాం కింగ్డమ్ని. అప్పటిదాకా జిన్నా ఇంకో 2 సంవత్సరాలు బతుకుంటే మనది దక్షిణ పాకిస్తాన్ అయ్యి. కాబట్టి అప్పుడు కూడా పూనా నుంచి వచ్చిండ్రు ఆర్మీ. మీకు ఫీజిబుల్, కంజీనియల్ అక్కడ ప్లేస్ ఉంది పూనా. ఇంకా చాలా ఉన్నాయి, మీకు అడగమంటే చెప్పండి చెప్తాం. హయ్యర్ ఎలివేషన్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోండి. కాబట్టి మనం ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలంటే స్కూల్లో పిల్లలు ఉంటారు, గురుకులలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని బయటికి తీయాలి. మనం అలవద్దు, అవతలని అలవగొట్టాలి. ఇది ఫార్ములా ఉండాలి. ఇంకొక మాట, ఎవరు కూడా మనందరి తీసుకురావద్దు. నా సర్ది నేను తెచ్చుకున్నాను అలవడానికి. అందరూ కూడా సర్ది బత్యం ఎవరి సర్ది అల్లదే, ఎవరి బత్యం అల్లదే. ఎందుకనంటే మనది ఒకటి కోర్టులో పడుతుంది. ఆస్తి గురించి కోర్టులో పడితే వకీల్ దగ్గర పోయి నువ్వు కొట్లాడు, గెలువు, నా కొరకు పని చేయి, పైసలు అడగకు అంట. ఇట్లా అవుతుందా? యజమానులు ఎవరు పెట్టాలి పైసలు? గట్టిగా చెప్పురి. పైసలు ఎవరు పెట్టాలి? పని ఎవరు చేయాలి? సమయం ఎవరు ఇవ్వాలి? ఓనర్లను ఇవ్వాలి. కాబట్టి మనం టైం, ఎనర్జీ అండ్ ది ఎక్స్పెన్సెస్ ఎవరి సర్ది వాళ్ళకు మూట ఉండాలి. తువాలలో కట్టుకొని రండి, తర్వాత టిఫిన్లో కట్టుకొని రండి, నీళ్లు తెచ్చుకొని ఇవన్నీ. కాబట్టి మన నీళ్లను, మన నదుల్ని, వేల సంవత్సరాల నుంచి ఉన్న నదుల్ని నాశనం చేసే ప్రక్రియ ఇది. సపోర్టెడ్ బై ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నెన్స్. కాబట్టి దీన్ని సరి చేయాలి, సరి చేద్దాం, మనం సాధిద్దాం. దింపుడు కళ్ళం దగ్గర అందుకొని బతికించుకున్నాం కాలువలు నీళ్లను. ఇక్కడ కూడా దింపుడు కళ్ళం దగ్గర తీసుకుపోయారు. ఈడ మనం బతికించుకుందాం, మన అడవి తల్లిని బతికించుకుందాం, మన చెట్లను బతికించుకుందాం, మన జీవరాశులను బతికించుకుందాం, మన పక్షులను బతికించుకుందాం, మన సకలం మనం బతికించుకోవాలి. ఇది మన గురుతర బాధ్యత. సేవకుడి సర్వెంట్స్ కానే కాదు, ఈ పని మనం చేద్దాం. ఇకపోతే 12 లక్షల చెట్లు అన్నాం, దాని విలువ చూస్తే 17 లక్షల కోట్లు. 12,000 చెట్లకు, ఒక్కొక్క దాన్ని 50 ఏళ్లకు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు క్యాల్కులేట్ చేశారు. తర్వాత నిజమైన అన్న నమస్తేనే, నిజమైన అడవి ఎకరానికి 10 లక్షల చెట్లు ఉండాలి. నిజమైన అడవి చెట్లు అంటే ఏంది? గరక కూడా చెట్టే, పెరెనియల్ చెట్టు అది గరక. అన్న నమస్తేనే, రమ్మంటారా? నేను మాట్లాడతా మీతో. అయిపోయింది సార్. 10 లక్షల చెట్లు అంటే 29,000 కోట్లున్న అడవి అది. ఆ అడవిని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే. మాట్లాడినా